Welcome to my channel. Please subscribe. వృషభంలో గురు అస్తమం. ఈ రాశులు ఒక నెల జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టం. దేవతలకు అధిపతి అయిన బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి 1 సంవత్సరం పడుతుంది. అలాంటప్పుడు ఒక రాశికి తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అటువంటి సంవత్సరంలో బృహస్పతి సంవత్సరానికి ఒకసారి అస్తమిస్తుంది. వక్రీ మార్గి ఉదయిస్తుంది. ఈ సమయంలో బృహస్పతి తన స్వస్థలమైన మేషరాశిలో కూర్చున్నాడని మీకు తెలుసా? మే 1న వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కానీ ఈ 2 రోజుల తర్వాత అవి మే 3, 2024న మధ్యాహ్నం 3:21 బృహస్పతి అస్తమించడం అంటే బృహస్పతి నక్షత్రం అమరిక. ఇది 1 నెల తరువాత జూన్ 3న పెరుగుతుంది. బృహస్పతి అమరిక అనేక రాశిచక్ర గుర్తుల జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, అనేక రాశిచక్ర గుర్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏ రాశుల వారు బృహస్పతి అస్తమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి సంతానం, అదృష్టం, వివాహం, సంపద మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతుంది. అందువల్ల బృహస్పతి అస్తమించడం శుభప్రదంగా పరిగణించబడదు. ఈ కాలంలో మాంగలిక్ మరియు శుభ కార్యాలు చేయడం నిషేధించబడింది. బృహస్పతి అస్తమించడం వల్ల ఏ రాశుల వారు ఏ రాశుల పట్ల శ్రద్ధ వహించాలో తెలుసుకోండి. మేషం, ఈ రాశిలో బృహస్పతి 2వ ఇంట్లో అస్తమించబోతున్నాడు. ఈ రాశిలో 9వ ఇంటికి అలాగే 12వ ఇంటికి బృహస్పతి అధిపతి. అటువంటి పరిస్థితిలో బృహస్పతి క్షీణత మిశ్రమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మే 3 నుండి ఈ రాశిచక్రం వారు చిన్న పనికి కూడా కష్టపడవలసి ఉంటుంది. ఆలోచన లేకుండా మాట్లాడటం వల్ల మీకు చాలా హాని కలుగుతుంది. కాబట్టి మీ మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది వ్యాపారం, ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జూన్ 3 తర్వాత మీ సమయం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి అష్ట సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే మీనరాశిలో స్థిరపడిన తర్వాత కూడా బృహస్పతి మీ అనవసరమైన ఖర్చులకు చెక్ పెడుతుంది. ఇది మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. వృషభం, బృహస్పతి 8, 11వ ఇంటికి అధిపతి. మీపై ఇంటిని ఆక్రమించాడు. ఈ రాశిచక్రం వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అజాగ్రత్త మీ జీవితానికి ఇబ్బందిగా ఉంటుంది. విధి మీకు పూర్తిగా మద్దతు ఇవ్వదు. దీనితో పాటు మీ గురువు, తండ్రి నుండి ఎక్కువ మద్దతు లభించకపోవడం వల్ల మీరు కొంచెం నిరాశ చెందవచ్చు. దూర ప్రయాణాలు చేయగలరు. మొదట్లో మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కర్కాటకం, భాగ్య భావానికి అధిపతి అయిన బృహస్పతి అంటే 9వ, 6వ ఇంటికి ఈ రాశిలోని 11వ ఇంట్లో అస్తమిస్తున్నాడు. ఈ రాశి వారు బృహస్పతి అస్తమించడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పనులకు కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో స్వల్ప తగ్గుదల కూడా ఉండవచ్చు. పని ప్రదేశంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మే నుండి జూన్ వరకు వివాహ జీవితం, ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు మీ పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఏదో విషయంలో కుటుంబంతో విభేదాలు రావచ్చు. కాబట్టి మీరు మీ మాటలపై, కోపంపై కొంత నియంత్రణ కలిగి ఉంటే మంచిది. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఓపికతో, సంయమనంతో పనిచేస్తే ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.